సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పోలవరం ప్రాజెక్టుకు 12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే 2025, కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 అండ్ డ్యామ్ మార్చి 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. అల్లు అర్జున్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్, నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది. మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలు ఆయన చూసి మేము ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన హావభావాలు కావాలి, ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం, రక్తదానాలు చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు, పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో, ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకుని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం. అల్లు అర్జున్, రేపు డిసెంబర్ 6వ తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో, లేకపోతే ఈ 40 గ్రామాల్లో, ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను, ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఏపీలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే, అసలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వ్యవస్థ ఎలా నీరుగారిపోయిందో ఒకసారి ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. నిజంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థలని పూర్తిగా నీరు కార్చేశాడు. ఒక సిస్టమ్, తన ప్రభుత్వంలో రాజ్యాంగం ఉందని, చట్టాలు, నియమాలు, నిబంధనలు ఉన్నాయని, న్యాయ ప్రక్రియ చట్టబద్ధంగా జరగాలని ఆ ఆలోచన ఆయనకి ఏనాడు లేని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం వ్యవస్థల్ని నీరుగార్చుకుంటూ వచ్చాడు. అవసరమైతే ఉన్నటువంటి పోలీసు అధికారుల్ని తన వ్యవస్థలో ఉన్నటువంటి మీడియా వ్యవస్థ ద్వారా అభూత కల్పనలు, వారిని నిర్వీర్యం చేసే విధంగా, మోరల్గా వీక్ అయ్యే విధంగా మరి కథనాలు రాయించటం,
తర్వాత ఒక పరిస్థితి ప్రకారం వారి మీద వేటు వేయటం, ఈ విధంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నీరుగారు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరే వారికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు షరతులు విధించారు. టీడీపీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసే రావాలని చెప్పారు. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్. కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్. కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి. అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్లీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలా? ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. 4 మండలాల్లో సర్వే చేసి కిడ్నీ రోగులను గుర్తిస్తున్నాము. వారికి అవసరమైన త్రాగునీరు, వైద్యం సదుపాయం కల్పిస్తాము. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. లో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలోను, తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ 4 మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే 10 రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏకొండూరు పిహెచ్సి పరిధిలో చూస్తే 216 మంది కిడ్నీ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు, అందులో ఒక 25 మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ 4 మండలాల్లో కూడా మరి ఒకసారి సర్వే చేసి ఎంతమందికి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయో ఒకసారి అంచనా వేసి అంటే అది ఎక్కువ పెద్దగా అవ్వకుండానే ప్రమాదకరంగా. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వద్ద నిండు గర్భిణిని ఆటోలో తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్కు రవాణా శాఖ 10,000 ఫైన్ విధించిందని సిపిఎం సిటీ నగర్ కార్యదర్శి దొన్నేపూడి కాశీనాథ్ అన్నారు. ₹1,000 ఆన్లైన్లో ఫైన్ విధించినటువంటి పరిస్థితి. అయ్యా నేను కట్టలేనని చెప్పారని ఆటో డ్రైవర్ ఏడుస్తూ సమాధానం చెప్తా ఉంటే లోపల ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ దిగి నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాలి, వదిలేయండి అని చెప్పారు అన్నటువంటి సందర్భంలో నిర్లజ్జగా, నిర్మోహమాటంగా, నిర్భీతితో ఈ ఆన్లైన్ కేసు పెట్టి చేసినటువంటి చరిత్ర చూస్తే ఎంత అమానుషమైనటువంటి పద్ధతుల్లో కర్కశత్వంగా ఆర్టీఏ శాఖ వ్యవహరిస్తూ ఉందని చెప్పనేటువంటిది అడుగుతా ఉంది. ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పనండి? ఇతను చేసిన నేరం ఏంటి? ఇతను చేసిన పాపం? అందుకనే ఇటువంటి కోకొల్లలుగా ఉన్నాయి. రామరపాడు రోడ్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర 50. ఈ వార్త ఇంతటితో సమాప్తం.